నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు భార్యాభర్తలతో ఆడుకుంటున్న పసిపిల్లలతో కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది వ్యభిచార నిలయంగా మారింది. ఈ పబ్లిక్ శృంగారం ఎక్కువైనా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కావాలంటే వాళ్ళని అడుగుదాం రండి. ఎక్స్క్యూజ్ మీ, we are from TV9. Oh shit, excuse me. No. Hello. ఈ 2000 నుంచి మిగతా 1000 Excuse me, we are from TV9. మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదే పని. ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమరుతులు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా, నాయన నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు అయ్యో నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ జోలికి ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి. ఎంతసేపు చూడతారా బండి? తొందరగానే. వదినా మెల్లిగా. జుట్టు కదమ్మా, ఎక్కడ పట్టుకుని లాగినా కొంచెం నొప్పిగానే ఉంటుంది. దేవుడు మనకిచ్చింది ఇదే. కుంకుడికాయ పులుసు పోసినా దీనికే, క్లినిక్ షాంపూ రాసినా దీనికే, మూడేసినా జడేసినా అక్కడక్కడ రంగేసినా అంతా మగోళ్ళ కోసమే. జుట్టు ఎక్కువ ఉంటే దేవత అంటారు, జుట్టు తక్కువ ఉంటే బోడుమండి అంటారు కదమ్మా. సంజన, మీ కాలేజీలో రవి లేడు, వాడిని మీ అన్నయ్యలు పట్టుకుని బాగా చితక్కొట్టారంట. నిజమా? నా పోర్టబిలిటీ మీద ఒట్టు. అన్నయ్య, రవిని కొట్టారా? అవును. ఎందుకు కొట్టారు? నీకు లవ్ లెటర్ ఇచ్చాడట కదా. ఎవరు చెప్పారు మీకు? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, నాకు నచ్చలేదు, చింపేశాను. అందుకే కొట్టాం. నేనేమన్నా మీకు కంప్లైంట్ చేశానా? అది కాదన్నయ్య, కాలేజ్ అన్నాక 100 మంది లెటర్లు ఇస్తారు. ఎవడెవడిచ్చాడో లిస్ట్ ఇచ్చేయి, ఆళ్ల పని కూడా పడతాం. ఇలా ఎంత మందిని కొడతారు? ఎవరైనా కేసు పెడితే? ఈడు పెట్టాడు, అందుకే మన తరఫున సిద్ధు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సిద్ధునా? చదువు లేదు, సంఖ్య లేదు, కాలేజీలో ఎవరినో ఒకటి కొట్టడం. అరే ఇటు తిరగరా, తిరుగు. ఓసారి నిన్ను చూడాలి, తలెత్తరా. ఎత్తు బే, ఎత్తు. ఏంటి కనుబొమ్మలు ఎత్తి మరి చూస్తున్నావేంటి? ఓహో, అంటే నేను నీకు అనే ఫీలింగ్. దించు దించు, చూడరా, చూడు చూడమ్మా. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? కొడతావా కొడతావా కొడతావా? ఏంట్రా నేను ఎక్కడ మాట్లాడుతుంటే వాడు చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు లెక్కలేదా? లెక్కలేదా మీరు అనుకుంటే అలా సార్. ఏంట్రో వాయిస్ రైజ్ అవుతుందో? ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? ఏం పేరు నీ పేరు? మైకేల్ డగ్లస్. మైకేల్ డగ్లస్? ఏదో సిద్ధు అని చెప్పారు కదా. ఎందుకు అడుగుతారు సార్? ఏంట్రా కామెడీ అయిపోయిందా? కామెడీ 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 ఎస్ఐ కనిపిస్తున్నా? కామెడీ ఎస్ఐ గడ్డ కనిపిస్తున్నా? ఎందుకు కొట్టావురా వాడిని? ఊరికనే కొట్టాను. ఊరికనే కొట్టావా? ఊరికనే కొట్టావరా? ఊరికనే కొట్టావరా? ఊరికనే కొట్టావరా? తిట్టాడు సార్. తిట్టాడా? ఎందుకు తిట్టారా? ఊరికనే తిట్టాడు సార్. ఊరికనే తిట్టాడా? ఊరికనే ఊరికనే. ఏరా నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను రా. రావయ్యారా, వీడు తోలు తీస్తున్నాను నేను. సార్ మా అబ్బాయిని కొట్టింది వీడు కాదు సార్, వేరేవాళ్ళు సార్. వీడు కాదా? నేనే సార్. వీడు కాదు సార్, సంజన అనే అమ్మాయి అన్నదమ్ములు సార్. మీ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావా? లేదు. మరి చెప్తే నేనే కొట్టింది. వీడు కాదు సార్. వీడేనయ్యా, వీడు ఒప్పేసుకున్నాడు. నేను ఆల్రెడీ కొట్టేశాను కూడా సార్. లా అలానే ఉందయ్యా. మీ అబ్బాయిని కొట్టింది వీడే, మేము పట్టుకుంది వీడే. మా పని అయిపోయింది. కానీ మా పని అవ్వలేదండి, సిద్ధుకు బెయిల్ తెచ్చానండి. పర్లేదుగా, ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ గానే ఉంది. ఎందుకు రావుతావు? ఇదిగో రైటర్, ఆయన దగ్గర నువ్వు సంతకాలు తీసుకో, నాకు కొంచెం పని ఉంది తోటి. తొందరగా పెట్టవాయి బాబు, బెయిల్ తెచ్చినా గానీ మా వాడిని కొట్టి చంపుతున్నాడు ఆయన. సంతకం పెట్టు, దస్కత్ కరో. సార్ వీడు కాదు సార్. అరే ఉండవయ్యా, అంతా అయిపోయింది. జామీన్ కూడా ఇస్తుంటే వీడు కాదు సార్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందిరా, లేకపోతే చంపేసి ఉండేవాడిని. అరే అమ్మా బాబు ఏం చేస్తుంటారా? పోయా సార్. మరి ఆళ్ళని కొడతావు, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోక. మీకోసం ఉండిపోయింది సార్. నా కోసం? ఎందుకురా? వస్తే ఇద్దరం కలిసిపోదామని. అవ్వ అవ్వ అవ్వ, నువ్వెందుకు వచ్చావయ్యా ఫీల్డ్ లోకి?
ముద్ర స్టప్ సచ్చినోడు అబ్బా ఎంత గట్టిగా కొట్టేశారో దొంగ సచ్చినోడు వాడి చేతులు పడిపోయినాడు ఒరే వాడు ఈసారి ఎక్కడైనా కనపడితే నాకు చూపించు వాడిని వేసేద్దాం అలానే. ఏమంటారు ఎరా ఎస్ఐ ఏమంటాడు? ఎంత ఒప్పుకున్నా సరే ఊరుకోలేదు 4 పీకాడు అడికని ఎదవ డౌట్లు ఒరే ఆ. షర్ట్ ఎత్తరా ఉమ్. అమ్మాయి ఎదవా ఇక్కడ కూడా కొట్టాడు ఆ, బాగా రాయండి వాడు లవ్ లెటర్ ఇవ్వడం వీళ్ళు కొట్టడం వీడు దెబ్బలు తినడం సరదా తీరిందా ఏంటే ఆడు మనోడు మన కోసం ఏవైనా చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. సరదా తీరిందా అంటావేంటమ్మా? సిద్ధు ఉమ్. ఇది ఉంచుకో మాకు చూపించలేని చోట ఎక్కడైనా తగిలితే రాసుకో ఆ. ఏమ్మా రాసుకో బాగా రాసుకో అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు. అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ, నువ్వా? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా? చెయ్యండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి? ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం, కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం? ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని? ఇది మీకు బాగా అలవాట్లా ఉంది. మేడం, నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి? పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకున్న రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకునే బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి, నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకోరేవమ్మా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా. ఇక్కడ ఎవడో పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను. ఎళ్ళమ్మా, కళ్ళ కూడా వచ్చేటట్టు తల్లి. ఎళ్ళమ్మా.